హాయ్ ఇండియా నెక్స్ట్ అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అభ్యుదయవాది, కుల మతాలకు అతీతంగా అందరికీ సామాజిక న్యాయం జరగాలని కృషి చేస్తున్న పార్టీ నాయకుల్లో అగ్రగణ్యులుగా నిలిచిన విజయ్ కుమార్ గారు ఈరోజు మన ముందు ఉన్నారు. కులగణన నేపథ్యంలో పార్టీలోని తర్వాత బీసీ వర్గాల్లో చెలరేగుతున్న వినిపిస్తున్న భిన్న స్వరాల గురించి, ఈ కులగణన అనే లక్ష్యాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకువెళుతుంది, ఈ అవరోధాలను ఎలా ఎదుర్కొంటుంది, ఈ పార్టీలోని కొన్ని కులాల్లోని బీసీల్లోని వినిపిస్తున్న వైరుధ్యమైన భావాల్ని, భిన్నాభిప్రాయాల్ని ఎలా ఎదుర్కొంటుంది, దీనికి కారణం ఏమిటి అనే అంశాలను మనతో చర్చించడానికి విజయ్ కుమార్ గారు వచ్చారు. విజయ్ కుమార్ గారు పార్టీ సీనియర్ నాయకులు. ఈరోజు వారి ద్వారా ఈ కులగణనకు సంబంధించిన సమగ్రమైన వివరాలని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు జోడయాత్ర నుంచి ఈ భారతదేశంలోనే కులగణన జరగాలని సంకల్పంతో ఒక మహోత్తరమైన ఉద్యమాన్ని చేపట్టిన రాహుల్ గాంధీ గారు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి అన్న గారు ఈ యొక్క బీసీలకు ఎప్పటి నుంచో వాళ్ళ యొక్క డిమాండ్ను నెరవేర్చడానికి కులంలో వాళ్ళు చాలా కులవృత్తులతో పనిచేస్తూ ఉన్నారు. బీసీలు వాళ్ళు రాజకీయంగా కూడా రాణించాలి, ఆర్థికంగా కూడా రాణించాలి, సంక్షేమ పథకాలు కూడా రాణించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ బీసీ కులగణన అనే అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా కులగణన జరగడానికి, బీసీలకు సామాజిక న్యాయం జరగడానికి మరి చేపట్టిన యొక్క సర్వేను పూర్తిగా అసెంబ్లీని అత్యంత అవసరం ఫిబ్రవరి 4 తారీఖు నాడు సామాజిక డేగా ప్రకటించిన మా ముఖ్యమంత్రి గారు ఆ ప్రకటించిన దాని బీసీలకు సమగ్ర అభివృద్ధి జరగాలంటే వాళ్ళలో రాజకీయ చైతన్యం అవసరము, స్థానిక సంస్థలలో ఎన్నికలలో వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం అవసరము. కాబట్టి ఆ డిమాండ్ ఎప్పటి నుంచి ఉన్న దాన్ని ముఖ్యమంత్రి నెరవేర్చడానికి అసెంబ్లీ ఏర్పాటు చేసి మరి యొక్క కులగణన మీద ఒక చర్చ అనే అంశంగా అన్ని పార్టీలను పిలిచి అసెంబ్లీలో నిర్వహించడం జరిగింది. దాని మీద కొన్ని భిన్నాభిప్రాయాలు బయట వివిధ పార్టీలు, బీఆర్ఎస్ వాళ్ళు కానీ అదేవిధంగా బీజేపీ వాళ్ళు కానీ ఇతర పార్టీలు మాట్లాడుతున్న విధానం చూస్తే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక మంచి కార్యక్రమాన్ని వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈరోజు కనబడుతుంది. ఇప్పుడు భిన్నాభిప్రాయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్నది మాందయ్య కృష్ణ మాదిగ గారి స్వరం. ఆయన ఎందుకు ఈ పోరాట పందాన్ని ఎంచుకుని ఇంత విమర్శలు చేస్తున్నారు? కారణం ఏమంటుంది? అదే ప్రకాష్ గారు, విషయం ఏంటంటే అండి, ఎస్సీ వర్గీకరణ అనేది ఉద్యమం 94లో మొదలైన ఈ ఉద్యమాన్ని ఆయన సారథ్యం వహించాడు. దానికన్నా ముందు కూడా టిఎం సదాలక్ష్మమ్మ ఆమె రాష్ట్ర మంత్రిగా ఉండే సదాలక్ష్మమ్మ, బంధు సేవ మండలి, ఇటువంటి మాది ఉపకులాలకు సంబంధించిన జాతులు ఆ రోజు నుంచే ఒక 10 సంవత్సరాలు బిఫోరే పోరాటాలు మొదలుపెట్టారు. అంటే మాదిగలకు మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని రాజ్యాంగబద్ధమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు కల్పిస్తే దాంట్లో ఒక్క వర్గం వాళ్ళే దాన్ని అనుభవిస్తున్నారు. మిగతా వాళ్ళకు ఉద్యోగ రంగంలో కానీ విద్యారంగంలో కానీ తీవ్రమైన అన్యాయం జరుగుతుందని దాదాపు 40 సంవత్సరాల క్రితమే ఒక మహోత్తరమైన ఉద్యమాన్ని చేపట్టింది సదాలక్ష్మమ్మ గారు. దాంట్లో దామోదర్ రాజనరసింహ గారి నాన్నగారు కూడా, రాజనరసింహ గారు అనేక సందర్భంలో మాదిగల పక్షాన, చర్మ వృత్తులు చేసే పక్షాన, ఉపకులాల పక్షాన అనేక ఆయన పోరాటాలు ప్రభుత్వం నుండే ఆయన ఒక నిరసనను, ఆయన గలాన్ని తెలియజేయడం జరిగింది. ఆ నేపథ్యాన్ని మందకృష్ణ మాదిగ గారు 94లో చేపట్టి ఈదుమూడు అనే గ్రామం ప్రకాశం జిల్లా నుంచి మొదలుపెట్టి దాన్ని
ఉద్యమాన్ని ఒక ఉధృతంగా తీసుకొచ్చిన చరిత్ర మందకృష్ణ మాదిగ గారిది. దాన్ని ఏమాత్రం కూడా అర్థాలు. కానీ నేను కూడా ఆ ఉద్యమంలో దాదాపు సుదీర్ఘంగా 2009 వరకు కూడా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేశాను. అనేక పోరాటాల్లో నేను పాల్గొన్నాను. అనేక నిరసనలు, గాంధీ భవన్ కానీ, అటువంటి అసెంబ్లీ కానీ, ఇంకా అనేక కార్యక్రమాలు, ద్రస్తారోకలు, అనేక ప్రోగ్రాంలు చేయడం జరిగింది. ఈ యొక్క పరిణామాలు 3 దశాబ్దాలు అయిపోయింది. ఎంఆర్పిఎస్ ఉద్యమం, మందకృష్ణ మాదిగ 3 దశాబ్దాలు. దానికన్నా ముందు 10 సంవత్సరాలు సదాలక్ష్మమ్మ గారు, బంధు సేవ మండలి, అనేక సంఘాలు పోరాటం చేసింది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడక ముందే చేవెళ్ల డిక్లరేషన్ మల్లికార్జున్ గారు, జాతీయ నాయకుడు మల్లికార్జున్ ఖార్గే గారు ఇచ్చిన డిక్లరేషన్లో ప్రథమంగా ఎస్సీ వర్గీకరణను చేపడతామని ఆనాడు చెప్పడం జరిగింది. చెప్పిన ప్రకారం మా ముఖ్యమంత్రి గారు తక్షణమే ప్రభుత్వం వచ్చిన వెంబడే సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయినాం మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి. దామోదర్ రాజనరసింహ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మాదిగ ఎమ్మెల్యేలు అందరూ కలిసి సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో పంజాబ్లో వేసిన కేసును దాంట్లో ఇంప్లీడ్ అయ్యాం. ఇంప్లీడ్ అయిన తర్వాత మాకు అనుకూలమైన తీర్పు, మాదిగలకు సామాజిక న్యాయం జరగాల్సిందే మాదిగ ఉప కులాలకు, అది సుప్రీంకోర్టు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకునే అధికారం మరి సుప్రీంకోర్టు కల్పిస్తే, మేము అప్పటికప్పుడు అసెంబ్లీ జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో, జరుగుతున్న క్రమంలో 1 గంట వ్యవధిలోనే మా రేవంత్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ ఎమ్మెల్యేలంతా వెళ్ళి అసెంబ్లీలో అనౌన్స్ చేయడం జరిగింది. భారతదేశంలో ఎవరు చేస్తారా చేయరా తెలియదు, కానీ నేను మాత్రం వీళ్ళ పక్షాన మేము మాటిచ్చాం కాబట్టి మాట నిలుపుకుంటున్నాం, తక్షణమే దీని మీద మేము చట్టం రూపం తీసుకొస్తామని మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకోవడానికి నిదర్శనమే మరొక వారం రోజులనే ఒక మంత్రిమండలి కమిటీ వేయడం జరిగింది. దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్ గా పెట్టి, కో చైర్మన్ గా దామోదర్ రాజనరసింహ, ఇంకా సీతక్క గారిని, ఇంకా మంత్రులందరినీ పెట్టారు. ఈ నేపథ్యాన్ని తర్వాత ఎంబడే మంత్రిమండలి ఏకసభ కమిషన్ సిఫార్సు చేసింది. ఏకసభ కమిషన్ వేయడం జరిగింది. ఆయన సీనియర్ ఆనెస్ట్ షమీమ్ అఖ్తర్ గారిని దీన్ని నియమించడం జరిగింది. నియమించిన ఎంబడే ఆయన కూడా దాదాపు 82 రోజులు ఆయన సుదీర్ఘమైన అన్ని జిల్లాలు తిరుగుతూ సమాచారాన్ని సేకరించు, సంఘాలతోని ప్రతి ఒక్కరితో సర్వేలు తెప్పించుకొని, గతంలో మీరా కుమారి గారు ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ కానీ, జస్టిస్ రామచంద్రరావు కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను కానీ అవన్నీ కూడా పరిగణనలో తీసుకొని ఒక బ్రహ్మాండమైన అన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా పరిగణనలో తీసుకొని దాని ఒక డిజైన్ చేసి దాన్ని మొన్న 3 తారీఖు నాడు మంత్రి మండలికి వాళ్ళు ఆమోదం ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన రిపోర్టును ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండానే ఫిబ్రవరి 4 తారీఖు నాడు అత్యవసరంగా ఈ యొక్క బీసీ కులగణన మీద, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మీద అసెంబ్లీ ఒక్కరోజు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు, అదే స్పీకర్ గారి అనుమతితో. ఈ చేస్తున్న క్రమంలోనే షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన సిఫార్సులు ఏవైతే ఉన్నాయో ఆ సిఫార్సులన్నిటిని కూడా దాంట్లో క్లిమినరీని తీసుకొచ్చారు. ఆ క్లిమినరీని మంత్రి మండలి అందరూ కూడా తిరస్కరించారు. తిరస్కరించి మిగతా ఏవైతే అడ్వైజ్ చేసారో ఎవరు ఏ గ్రూప్లో ఎవరు ఉండాలి, ఏబిసి 3 గ్రూపులుగా ఆయన సిఫార్సు చేశాడు. ఏ గ్రూప్లో ఎన్ని కులాలు ఉండాలా, బి గ్రూప్లో ఎన్ని కులాలు ఉండాలా, సి గ్రూప్లో ఎన్ని కులాలు ఉండాలా అనేది ఆ సిఫార్సును మంత్రి ఆమోదించింది. అసెంబ్లీలో దాన్ని పెట్టడం జరిగింది, దాని మీద చర్చ జరగడం జరిగింది. ఈ చర్చ అంతా కూడా ఈ వర్గాలకు గత ప్రభుత్వాలు మాటలు ఇచ్చి మోసం చేసినాయి. కేసీఆర్ ఏకంగా నేను మాదిగను, నేనే దాన్ని భుజానేసుకొని దీన్ని కేంద్రంలో దీన్ని ఒప్పించి చేయిస్తాను, మందకృష్ణ గారితో ఏం చేయలేడు అని ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడే సాక్షాత్ అసెంబ్లీలో. కానీ ఎవరు ఏ రాజకీయ నాయకులు ఏ మాట నిలబెట్టుకోలే. కానీ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్ని అవంతరాలు వచ్చినా,
ఎంత పార్టీలో ఇంకా మిగతా వాళ్ళతో ఒత్తిళ్లు వచ్చినా మాట ఇచ్చింది కాబట్టి మాట నిలబెట్టుకునే విధంగా దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీలో పూర్తి స్థాయిలో ఉదయం నుంచి రాత్రి 9 నుంచి 11 వరకు చర్చించడం జరిగింది. ఆ చర్చించిన క్రమంలోనే చాలా స్పష్టంగా ఏబిసి సంఖ్యను క్లియర్గా ఈ కులాలకు ఇంత పర్సంటేజ్, ఏ వర్గంలో ఉన్న వాళ్ళకు ఒక 1%, అంటే వాళ్ళ జనాభా రేషియో ప్రకారంగా, బిలో ఉన్న వాళ్ళ జనాభా రేషియో ప్రకారంగా 9%, అదే సి కేటగిరీలో సి దాంట్లో వచ్చిన దాంట్లో 5%. అంటే మనకు ఉన్న రాష్ట్రంలో రిజర్వేషన్ ఉన్నది 15% ఎస్సీలకు. ఆ 15%ను 3 విభాగాలుగా విభజించడం జరిగింది. ఈ యొక్క లబ్ధి ఎట్లా చేస్తుందంటే విద్యా ఉద్యోగ రంగంలోనే వీళ్ళకు లబ్ధి చేకూరుతుంది. ఈ యొక్క క్రమాన్ని మరి కొంతమంది దాన్ని ఇంకా రిజర్వేషన్ పెంచాల్సి ఉండే, లేకపోతే వీళ్ళకి తక్కువ చేయాల్సి ఉండే, వీళ్ళకి ఎక్కువ చేయాల్సి ఉండే అనే విమర్శలు చేస్తున్నారు. అంటే ఒక 30-40 సంవత్సరాలు ఉన్న సుదీర్ఘమైన పోరాటాన్ని, ఈ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు అసలు బాసారు, ఈ పోరాటంలో ఎంతో మంది జీవితాలు నాశనమైనాయి. ఆ యొక్క ఇష్యూను దాన్ని ఎండుకాడేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తే దాన్ని స్వాగతించకుండా ఈరోజు వాళ్ళ మీద చవాకులు పేలుస్తా ఉన్నారు, వాళ్ళ మీద ఒక దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక దామోదర్ రాజనరసింహ గారు ఈ రాష్ట్రంలో ఎన్నో చట్టాలలో చేయడంలో ఆయన అతి కీలకంగా పనిచేస్తున్నారు. ఆయన గతంలో ఈ తెలంగాణ ఏర్పడుతున్నప్పుడు కూడా అనేక సిఫార్సులు కేంద్రాన్ని ఒప్పించి, ఆనాడు ఉన్న పరిస్థితిని అంతా కూడా అధిష్టానాన్ని ఏఐసిసిని ఒప్పించి ఈ తెలంగాణ రావడానికి అతి కీలకంగా పనిచేసిన వ్యక్తి దామోదర్ రాజనరసింహ గారు. అదే ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీ సబ్ ప్లాన్ ను ఈ రాష్ట్రంలో దళితులకు పూర్తిగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఒక చట్ట రూపం తీసుకొచ్చిన వ్యక్తి కూడా దామోదర్ రాజనరసింహ గారు. అటువంటి వ్యక్తి ఈ రోజు 1 సంవత్సరం లోపలనే వర్గీకరణను టేకప్ చేసి సుప్రీంకోర్టు నుంచి మొదలుకుంటే అసెంబ్లీ వరకు, అసెంబ్లీ నుంచి మంత్రి మండలి ఏకసభ కమిషను, ఆయన ఒక చొరవ, ఆయన ఒక స్ఫూర్తిని అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా అసెంబ్లీలో ఒక బాహాటంగా చెప్పిన వ్యక్తి, గొప్ప వ్యక్తి దామోదర్ గారు. ఆ దామోదర్ గారు ఏం చెప్పారంటే, ఈ యొక్క ప్రక్రియను మేము ఏ సమాజంలో ఎవరికీ వ్యతిరేకం కాదు, సమాజంలో ఉన్న అందరికీ కూడా మేము గౌరవిస్తున్నాం, మా హక్కుల గురించి ఇది ఒక ప్రస్తావన తప్ప ఈ జాతులలో ఉన్న భిన్నాభిప్రాయాలను క్లోజ్ చేయడానికి మాత్రమే ఈ యొక్క వర్గీకరణ అనే ప్రక్రియను ఆయన సుదీర్ఘంగా 1 గంట సేపు మాట్లాడాడు. అంటే ఆ ప్రసంగాన్ని చూసుకుంటే మాకు అప్పట్లున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి, బాబు జగ్జీవన్ రామ్ లాంటి వ్యక్తులతోని చూస్తే ఆ సుదీర్ఘంగా ఆ చట్టసభలలో మాట్లాడిన ఒక గొప్ప వ్యక్తిగా ఆ దామోదర్ రాజనరసింహ గారిని ఈరోజు కొంతమంది అతను చేసిన పనిని జీర్ణించుకోలేక విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళ పేరు కూడా చెప్పదలుచుకోలేదు. కాబట్టి వాళ్ళు ఇప్పుడైనా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. జాతి యొక్క ఇంకా రిజర్వేషన్ పెంచుకున్నప్పుడు అటు ఇటు చట్టాన్ని మనం మార్చుకున్నప్పుడు సుప్రీంకోర్టులో క్లియర్గా ఉంది, మీకు పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఏది చేయాలనుకుంటే చేయగలుగుతుంది. కాబట్టి ఇప్పుడు చేసిన దాన్ని స్వాగతించి ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు చెప్పండి, దామోదర్ రాజనరసింహ గారి కృతజ్ఞత చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ఏఐసిసి రాహుల్ గాంధీ కృతజ్ఞతలు చెప్పండి, మల్లికార్జున గారి కృతజ్ఞతలు చెప్పండి. చెప్తే ఇంకా భవిష్యత్తులో ఎస్సీ సబ్ ప్లాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా అదేవిధంగా లిట్ క్యాప్ భూములను, లిట్ క్యాప్ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా ఎస్సీలకు ఆనాడు ఇచ్చిన ఇందిరమ్మ ఇచ్చిన భూములన్నీ కూడా గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ అని దానదత్తం చేశాడు, అన్నా కేంద్రం చేశాడు, అనేక పార్టీ ఆఫీసులు కట్టుకున్నాడు, ఎంఆర్ ఆఫీసులు కట్టుకున్నాడు, కలెక్టర్ ఆఫీసులు కట్టాడు. కాబట్టి వాళ్లకు న్యాయం చేసే విధంగా ఎస్సీలకు అసైన్డ్ భూములను కూడా ఒక చట్టం తీసుకురాబోతుంది. దాని మీద పూర్తిగా మీరు సహకరించాల్సిందిగా మేము కోరుతూ, బీసీలకు మనోధైర్యం కోల్పోవద్దండి, మీ పక్షాన ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది.
రేవంత్ రెడ్డి గారు మీ పక్షాన ఉన్నాడు. ఎవరికి అధైర్యపడాల్సిన అవసరం లేదు. రాబోయే చట్టసభలో రేపు స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు ఆలోచిస్తూ ఉన్నది. కేవలము కొంతమంది సర్పంచ్లు అవుతున్నారు, ఊర్లలో ఎంపీటీసీలు అవుతున్నారు, జెడ్పీటీసీలు అవుతున్నారు. కానీ ఈ కులగణతోని తప్పకుండా చట్టసభలో మీ యొక్క ప్రాతినిధ్యాన్ని బయటికి తీసుకురావడానికే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు, మంత్రులంతా పనిచేస్తూ ఉన్నారు. దయించి ఈ యొక్క పెద్ద యొక్క సంకల్పాన్ని, యజ్ఞాన్ని ఎవరు కూడా అడ్డుపడొద్దు. ఎవరైతే ఇతర పార్టీల నుండి దుర్మార్గమైన ప్రచారం చేస్తున్నారో దీని మాటలు ఎవరు నమ్మొద్దని కూడా మీ అందరి ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాం. అంటే రాజనరసింహ గారిని విమర్శించడం ఉద్యమానికి ద్రోహం చేయడమే, అంతే కదా? రాజనరసింహ గారిని విమర్శించడం అంటే వ్యక్తిగతమైన అదే పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆయన ఈ రోజు వరకు కూడా ఒక రాజకీయ దుర్నందులుగా పనిచేస్తా ఉన్నాడు. రాజకీయాలకు సామాజికంగా ఏ వర్గాల పక్షాన నిలబడాలని కోరుకున్నప్పుడు ఆయన న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే ఉంటాడు. కాబట్టి ఆయన కులాన్ని అంటగట్టేసి ఆయన మీద దుష్ప్రచారం చేస్తూ ఇటువంటి ఒక పందా మార్చుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీళ్ళందరికీ మీరు హర్షించండి, గ్రామ గ్రామాన పాలాభిషేకం చేయండి, చేసిన ఒక పనిని హర్షించండి. ఎందుకు విమర్శిస్తారు? కొన్ని శతాబ్దాలుగా చేయని పని మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన యొక్క దామోదర్ రాజనరసింహ గారు మంత్రులంతా చేస్తూ ఉంటే దాన్ని ఎందుకు మీరు సంతోషించి స్వాగతించరు? కాబట్టి ఇటువంటి యొక్క భిన్నాభిప్రాయాలను ఏదైనా ఉంటే మీరు వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే వచ్చి మాట్లాడండి. కానీ ప్రజల్లో దీన్ని నెగిటివ్గా తీసుకుపోయి పార్టీని, గవర్నమెంట్ను బదలాం చేసే కార్యక్రమాన్ని బంద్ చేయాలని మీ అందరితో అప్పీల్ చేస్తాం. ఇప్పుడు ప్రతిపక్షాలు నిర్వహిస్తున్న పాత్రను మీరు ఏ విధంగా ఇప్పుడు విశ్లేషిస్తున్నారు? ప్రతిపక్షాలు అంటే ఒకప్పుడు మనం చూసేవాళ్ళం సార్. రోషయ్య లాంటి టైంలో, రాజశేఖర రెడ్డి గారి టైంలో, చంద్రబాబు నాయుడు గారు, మనం చూస్తే అసెంబ్లీ చూస్తే చాలా బ్రహ్మాండంగా మంచిగా అనిపించేది సార్. కానీ ఇప్పుడు వచ్చే లీడర్షిప్ లో నేను ఎలా చెప్పాలంటే అంత మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నట్టు కనబట్ల. కొంతమంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా వీళ్ళు అడ్డుపడుతూ ఏదేదో మాట్లాడుతూ క్రమశిక్షణ లేకుండా, అసెంబ్లీ యొక్క మర్యాదలు అన్నీ లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు కొత్త సభ్యులు వచ్చిన వాళ్ళు. కాబట్టి అందుకే మా గవర్నమెంట్ ఇప్పుడు మా స్పీకర్ గారు ప్రసాద్ గారు, ముఖ్యమంత్రి గారు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో క్లబ్ హౌస్ అంటే దాని లైబ్రరీ, దాని గ్రంథాలయం, అక్కడ బుక్స్, రాజ్యాంగబద్ధమైన బుక్స్, ఈ కాన్స్టిట్యూషన్ అనే బుక్స్ చదువుకొని మీరు డిసిప్లిన్గా ఎట్లా ఉండాలి, అసెంబ్లీని ఎలా నడిపించాలి, ప్రజల సమస్యను ఎలా చర్చించాలి, దీని మీద దాని శిక్షణ ఇవ్వడానికి క్లబ్ హౌస్ కడతా ఉన్నారు. దీని త్వరలోనే ఇవన్నీ శిక్షణ కార్యక్రమాలు కూడా వీళ్ళకి నేర్పించి మరి భవిష్యత్తులో ప్రజల యొక్క సమస్యలన్నీ తీర్చడానికి ఈ చట్టసభలు కాబట్టి ప్రభుత్వం ప్రజలు ఇచ్చే డబ్బుతోనే, ట్యాక్స్తోనే ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. వాళ్ళ సమయాన్ని, వాళ్ళ డబ్బుని వృధా చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో ప్రజలకు ఒక మంచి మెసేజ్, యువతరానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా, అన్ని వర్గాలను అభివృద్ధి చేసుకోవాలని నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.